వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ మరోసారి ప్లే చేయబోతున్నాను. లాస్ట్ టైం నేను ఒక ఇల్లు కట్టుకున్నాను అండ్ ఈరోజు నేను డైనో టేమ్ చేస్తానని చెప్పాను. సో ఫటాఫట్ డైనోస్ని టేమ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఈ పెద్ద డైనో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని నేను ఇద్దరిని ఆల్రెడీ చేశాను. ఫస్ట్లోని చేశాను ఒక దాన్ని, కానీ ఇంకో దాన్ని ఇవి రెండు నేను తర్వాత చేసుకున్నాను, అది మీకు తర్వాత చెప్తాను. సో ఏంటంటే ఈ పెద్ద డైనో ఉంది కదా, దీన్నే టైం చేసుకుందాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు, బట్ ఇది వచ్చింది కాబట్టి దీన్ని వేసుకుందాం. బట్ ఇది చాటుగా ఇంకొకటి వస్తుంది కాబట్టి ఫస్ట్ దీన్నే వేసుకుందాం. అండ్ ఇవి అన్నిటిని టైం చేయడం చాలా ఈజీగా అయిపోయింది. ఎలా అంటే క్రాస్ బార్ ఎనర్జెటిక్స్ బాణాలతోటి నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో దీన్ని అయితే నాక్ అనేది చేసేసాను. అండ్ ఇప్పుడు పెద్దదంది ఛాన్స్, ఇది కూడా నాకు పంచి కొట్టిందంటే పంచి పడుతుంది, కానీ కొట్టలేకపోయింది. ఫటాఫట్ నేను బుల్లెట్స్ని ఇడిసాను, సో కలర్స్ అయిపోయింది. సో ఫటాఫట్ వీటిని టైం అనేది చేసుకుందాం. వీటి కోసం అయితే మనకి బెర్రీస్ అయితే కావాల్సి వస్తుంది. మేజో బెర్రీస్ ఉంటాయి కదా, ఆ బెర్రీస్ని పడితే ఈజీగా టేమ్ అయితే అయిపోతాయి ఇవి రెండు కూడా. సో ఫటాఫట్ నేనైతే పెట్టాను. అండ్ ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ వెళ్ళి పడుకుందాం, ఎందుకంటే చీకట్లో మనకేం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వర్షం అయితే చాలా ఎక్కువ వర్షం వస్తుంది, ఊరికి చీకటి పడుతూ ఉంటుంది. సో వీడియోని బ్రైట్నెస్ ఎక్కువ చేసేదే చూడండి. సో ఇక్కడ మనకి మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ లెట్స్ గో, మన డైనోస్ ఆల్రెడీ టేమ్ అయి ఉంటాయి. సో వెళ్ళి మనం అక్కడికి చెక్ చేద్దాం అండ్ కొన్ని డైనోస్ని టేమ్ చేసుకుందాం. సో అక్కడ ఆల్రెడీ టేమ్స్ అయిపోయింది కాబట్టి ఈ పారాసార్ డైనోని కూడా టేమ్ చేసుకుంటాను. ఓకే, సో దీన్ని కూడా టైం అయితే చేసుకున్నాను. జస్ట్ బెర్రీస్ పెడితే ఇట్లా రఫ్ అని టైం అయితే అయిపోతాయి. అండ్ ఇట్ సైడ్ మనకి ఏ డైనో ఉన్నాయి ఫస్ట్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ ఏ కొత్త డైనో అయితే లేదు, అన్ని పాత డైనోసే ఉన్నాయి. సో చలో ఫటాఫట్ దీన్ని కూడా టైం చేసుకుందాం. అండ్ ఫటాఫట్ దీన్ని టైం చేసుకున్న తర్వాత ఇక్కడే ఉంచేద్దాం, ఎందుకంటే ఈ మ్యాప్లో ఉన్న ఈ లొకేషన్ మొత్తం మనదే కాబట్టి మన డైనో ఎక్కడున్నా పర్లేదు. సో నేనైతే దీన్ని ఇక్కడే స్టాప్ అనేది చేసేసాను. సో లెట్స్ గో, మన అదేంటి ఎగరే డైనో మీద మొత్తం మంచిగా చూద్దాం. దీంట్లో మనకి చిన్నగా ఉంటాం కాబట్టి ఏం కనిపించదు, అదే ఎగరే డైనో అయితే క్లియర్గా కనిపిస్తుంది కింద ఏం పాకుతుందో అనేసి. సో చలో ఫటాఫట్ మన ఎగరే డైనో ఎక్కడుందిరా, అరే ఇక్కడుందా, సరేలే. సో చలో, దీని గురించి చెప్పడం మర్చిపోయాను. ఇంకొక డైనో అనేది ఇక్కడికి వచ్చింది, అది అనుకోకుండా చచ్చిపోతే దాని స్కిన్ అనేది ఉండిపోతే దాన్ని తీసుకొచ్చి నా డైనోకి అయితే పెట్టాను. స్కిన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇట్ సైడ్ అయితే నాకు ఏ డైనో కూడా కనిపించట్లేదు, ఇదేంది స్ట్రక్ అయింది, సరేలే. ఓకే, సో ఇక్కడ నాకు ఏ డైనో అయితే కనిపించట్లేదు, బట్ మరోవైపు ఉండే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ముందుకెళ్ళి చూద్దాం, ఇక్కడ ఏమైనా డైనో ఉంటే ఫస్ట్ మనకు కనిపిస్తుంది. ఓకే, సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను. మనకి ఇక్కడ ఒకటే డైనో ఉంది కాబట్టి నేను ఇంకో వైపు అయితే వెళ్తాను. అక్కడ మనకి చాలా డైనో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఏరియాని కూడా మొత్తం క్లీన్ చేయాలి, ఒక్కసారిలోనే క్లీన్ చేయలేం కదా, నెమ్మదిగా క్లీన్ అయితే చేసుకుందాం. బట్ ఇక్కడ అయితే ఈ ఏరియాని క్లీన్ చేయాలి అండ్ ఇక్కడ నుంచి కనెక్షన్ మన ఇంటికి అయితే ఇవ్వాలన్నట్టు. సో ఫటాఫట్ నేను ఇక్కడ నిల్చున్నాను, వాటర్లో పడిపోయాను. వీడు కూడా ఎక్కడో దించుతాడు, ల్యాండ్ చేపించడమే రాదు ఈ డైనోకి అయితే. సో ఇక్కడ కొన్ని డైనోస్ ఉన్నాయి, వాటిని ఫటాఫట్ ఏం చేసుకుందాం. అయ్యా, అది చూడండి ఎట్లా కోపంలో జగ్ 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 అని కూడా వస్తుందో, వామ్మో. బట్ పర్లేదు, దానికి ఇచ్చిన డ్యామేజ్ చాలా ఎక్కువ ఉండే. సో ఫటాఫట్ ఇది నాకైతే అయిపోయింది. అండ్ దీన్ని టైమింగ్కి అయితే పెట్టాను. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా టైం అయిపోయింది, ఆల్రెడీ నేను బుల్లెట్స్ ఎడిసాను రెండింటికి కూడా. సో అందుకే బుల్లెట్ తాకి అవి అన్కాన్షియస్కి వెళ్ళిపోయాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను ఈ పారాసార్ డైనోని కూడా టైం చేసుకుంటాను. ఇది అయితే 2 బుల్లెట్కే నాక్ అయింది. అండ్ ఈ ఎగరే డైనోని కూడా టైం చేసుకుంటాను. ఇక్కడ టైమింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది నాకైతే. సో చూడండి, వర్షం పడిపోయింది, చీకటి పడిపోయింది, అబ్బా అనిపించింది నాకైతే. సో ఇప్పుడు నేను చుట్టూ బ్యానర్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, లేదంటే మన డైనో అందరు ఆగమైపోతాయి అండ్ నేను కూడా ఆగమైపోతా. సో లెట్స్ గో ఫటాఫట్ ఈ ఉన్న చెత్తని అంతా క్లీన్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు ఈ డైనో టైం అయిందో లేదో చూడాలి. సారీ, అది టైం అవ్వలేదు, అది చచ్చిపోయింది. మేబీ ఏదో చేప లేదంటే షార్ప్ వచ్చి దాన్ని చంపేసినట్టుంది. సో ఇక్కడ ఇంకొక అటాక్ జరిగి నా డైనో కూడా చచ్చిపోయింది. ఇది ఏం అటాక్ జరిగిందంటే, నేను ఈ డైనోని టైం చేస్తే ఈ డైనో దాన్ని చంపేసింది.
సో ఫైనల్గా దీన్ని టైం చేయడం స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ క్లీన్ అయితే చేసుకుందాం. క్లీన్ చేసుకుంటే మనకి బ్యానర్ లాగా ఉంటే మన డైనో స్పష్టంగా మనకి కనిపిస్తాయి, చంద్రం మంద్రంగా కనిపించకుండా. సో ఇక్కడ ఈ కట్టెలను ఇవన్నిటిని ఫటాఫట్ అయితే తీసేద్దాం. దీనికి మొత్తం నాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. సో ఫటాఫట్ కట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా. అండ్ కొన్ని ఐటమ్స్ ఉంటే పడేసాను వాటిని. సో ఇప్పుడు ఎగ్రీ మీకు చూపిస్తాను, ఎందుకంటే కింద నుంచి ఎంత అని చూపించగలను. సో ఓకే, పైకి వెళ్ళి మీకు చూపిస్తాను మన డైనోస్ ఎంత మంది ఉన్నారు అనేసి. ఓకే లెట్స్ గో. ఓ ఈ డైనోది ఒక ప్రాబ్లం ఉందిరా, కిందికి ప్రెస్ చేస్తే సక్కని వస్తుంది. సరేలే. సో చూడండి ఇప్పుడైతే ఇన్ని డైనోస్ ఉన్నాయి. ఇంకా డైనోస్ని నేను టేమ్ చేయాలి, ఇంకా టేమ్ చేయలేదు. కానీ ఈ బ్యానర్ అయితే కట్టాను, ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా మొత్తం మనదే అన్నట్టు ఉంటుంది అనేసి. సో ఈ చెట్లను అండ్ ఈ చెట్లను ఇంకా ఆ ఫైబర్స్, ఆకులు ఇవన్నీ కూడా తీసేయాలన్నట్టు. తీసేస్తే మనకి బాగుంటుంది. సో ఇక్కడ ఫైనల్గా ఇటు సైడ్కి అయితే నేను వెళ్తున్నాను, ఎందుకంటే అటు సైడ్ మనకి ఇంకా డైనోస్ దొరికే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా మన ఛానల్ని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియోస్ లేట్ అయినా బట్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. సో ఫటాఫట్ మళ్ళీ ముందుకెళ్ళాను నేనైతే. అక్కడ ముందు మనకి ఇంకా డైనోసార్ ఉంటాయి కదా, చుట్టూ డైనోసార్ ఉన్నాయి గైస్. బట్ వాటిని టేమ్ చేసుకోవడానికి టైం అనేది పడుతుంది. కొన్ని చచ్చిపోతున్నాయి, ఇంకొన్ని టేమ్ అయిపోతున్నాయి అంతే. కానీ మ్యాక్సిమంలో ట్రై అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా నా ఈ డైనోని అయితే ఇక్కడే పెట్టేస్తాను. అండ్ ఉన్న డైనోస్ని ఫటాఫట్ టేమ్ అయితే చేసుకుంటాను. అప్పుడు ఈ ల్యాండ్ మనదే అయిపోతుంది, మన పేరు మీద మనం సిగ్నేచర్స్ రాసుకోవచ్చు. సో లెట్స్ గో. దీన్ని స్టాప్ చేసేద్దాం, లేదంటే వెనకాలనే పరిగెత్తుకుంటూ వచ్చిందంటే మొత్తం అటాక్ చేస్తుంది. మొత్తం నేను ఆగమైపోతా, నా ఉన్న డైనోస్ అన్నీ ఆగమై చచ్చిపోతాయి కొట్టుకొని. సో ఫటాఫట్ ముందుకైతే వచ్చాను నేను. అండ్ ఇట్ సైడ్ చాలా డైనోసార్స్ ఉన్నాయి. అండ్ వీటిని నేను ఎలా టైం చేయాలో తెలియదు, బట్ ఫైనల్గా టైం అయితే చేసుకుంటాను. అండ్ ఒక్కొక్క దాన్ని నాక్ చేసి దానికి ఫుడ్ పెట్టేసరికి టైం అయితే ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని అయితే కొట్టాను. అండ్ ఇది రఫ్ తార్తో వస్తుంది చూడండి, నాకు ఇదే నస్తుంది దీన్ని. అయ్యా దగ్గర దాకా వచ్చేసిందిరా నాయన. అయ్యా చంపేస్తుంది. ఓకే సంపత్. ఓ షిట్ ఇక్కడ డ్యామేజ్ అవుతుంది గైస్, డ్యామేజ్ అవుతుంది చూడండి. ఎంత దూరం పోయి పడ్డా నేను. దీని బతుకం అనమాట. ఇప్పుడే చూడండి. అయ్యా సరేలే, ఫస్ట్ నేను ఇక్కడ నుంచి పారిపోవాలా, లేదంటే దీన్ని ఖచ్చితంగా చంపేస్తారా నాయన. అరే అక్కడ ఉన్నాడు. ఇది లోడింగ్కి టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు దీనిలో ఆమోస్ కరెక్ట్గా సెట్ అవ్వకపోతే సక్సెస్ రాదు. ఆమోస్ సక్సెస్ వస్తూనే అప్పుడు డైనో త్వరగా టైం అవుతుంది. సో అది వస్తుందా? ఓకే. సో ఇక్కడ ఆమోస్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు దాన్ని లాడించి దాన్ని నేనైతే సావదొప్పుతాను. ఇంకో ఆమోకి అయితే అది నాకైతే అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని కూడా చెదరాన్ని దీని లోపల పెట్టేస్తే ఇది మనకి టైం అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ టైమింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ డైనో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా వితౌట్ టైం వేస్ట్ చేయకుండా. అండ్ ఇట్ సైడ్ ఏ డైనోస్, చాలా డైనోసే ఉన్నాయి ఇక్కడైతే. సో వాటిని కూడా ఫటాఫట్ టైం అయితే చేసుకుందాం. ఓకే, దీన్ని కొట్టాను. ఇది నన్ను కొట్టడానికి చూడండి ఎంత వార్కతో వస్తుంది. బట్ ఇది నా ముందు నిలవలేదు, ఎందుకంటే నా దగ్గర క్రాస్ బార్ ఉంది. అది క్రాస్ బార్ అంటేనే ఏదో తెలియని వెపన్ లాగా ఫీలింగ్ వస్తుంది నాకైతే. అండ్ ఇది వస్తుంది, ఇది నన్ను చంపేస్తుందా ఏంది? బట్ చంపేయలేదు. నా దగ్గర యామోస్ చాలా క్రియేట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే వీటి మాంసం ఉంటాయి కదా, వాటిని ఎట్లానే కుళ్ళిపోవడానికి పెట్టేశాను. అండ్ అవి కొంచెం ఒక 50-100 దాకా అయిన తర్వాత నెర్కటక్స్ బెర్రీస్ ఉంటాయి కదా, ఆ బెర్రీస్ని పెట్టి 100 to 150 వరకు యామోస్నే క్రియేట్ చేశాను నేను. ఎందుకంటే ఊకే యామోస్ని క్రియేట్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఒక్కసారి నేను క్రియేట్ చేశాను. సో ఫైనల్గా ఇవన్నిటిని టేమ్ అయితే చేసుకున్నాను నేను. అండ్ ఇంకొన్ని ఉన్నాయి, వాటిని కూడా టేమ్ చెయ్యాలి అనే ప్రాసెస్లోనే ఉన్నాను నేను. బట్ ఈ డైనో అనేది ఇంకా టేమ్ అవ్వలేదు. ఇంతసేపు అయిన తర్వాత టేమ్ అయింది. అంతకుముందు నేను కొన్ని డైనోస్ని టేమ్ అయితే చేసుకున్నాను. సో లెట్స్ గో. ఇప్పుడు మన ఇంటికి అటు సైడ్ అయితే వెళ్ళి ఈ డైనోస్ని అయితే పెట్టేసొద్దాం. ఇక్కడే ఉన్నాయంటే కొట్టుకొని వచ్చినాయంటే మన కష్టం అంతా వృధా అయిపోతుంది. సో చలో ఫటాఫట్ అయితే అక్కడికి వెళ్ళి వీటిని అయితే పెట్టేద్దాం. చలో, ఇవి చూడండి ఎంత ముద్దుగా ఉరికొస్తున్నాయో. కానీ ఏంటంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, గ్రీన్ కలర్ నెంబర్స్, ఇవి నాకు నచ్చాయి. ఆ డైనోసే కనిపించట్లేదు ఆ నెంబర్స్కి. అవి ఏదైనా రిమూవ్ చేయడానికి ఉంటే నాకు చెప్పండి, నేను చేసుకుంటాను. అసలు ఎంత బాగా గలీజ్గా ఉంది, అసలు కనిపించండి అన్న డైనోస్ నేను టైం చేసినాయి. సరేలే. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు. అండ్ ఇది నా ఇల్లు.
ఓకే, సో ఇవి చుట్టూ బ్యానర్ అయితే వచ్చే వీడియోలో కడతాను నేను. ఇప్పుడైతే కట్టలేను, ఎందుకంటే ఇప్పటికే వీడియో 1 అవర్ దాటింది అండ్ ఫోన్ ల్యాగింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడే ఆఫ్ చేశాను వీడియోని. కొన్ని డైనోస్ అయితే వచ్చేసాయి, ఇంకొన్ని రాలేవు. సో పర్లేదులే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇంకొన్ని డైనోస్ని అయితే టేమ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని డైనోస్ని టేమ్ చేసాం కాబట్టి ఇంకా 2, 3, 4 ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే అప్పుడు అన్నిటినీ టేమ్ చేశాను నేను. సో ఫటాఫట్ వాటిని కూడా టేమ్ చేసేసుకుంటాను. దీన్ని నాక్ చేసేసి అండ్ దీంట్లో ఫుడ్ పెట్టేసి మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, అండ్ ఇక్కడ ఇది డైనో, ఎగరే డైనో కూడా ఉంది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ వస్తున్నాయి ఇవైతే. వీటిని కూడా టైం చేసుకుంటూ పోతున్నా. ఒకటి చస్తే ఇంకొకటి ఉంటుంది కదా మనకి. దీనికి శాటిలైన్ కోసం అయితే చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. షిట్ గైస్, ఇప్పుడే ఎంతమంది టైం చేశాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కాదు. అది చూడండి, ఇప్పుడే దాన్ని టైం చేశాను, మళ్ళీ వచ్చింది ఇంకొకటి. ఇది అబ్బా, అస్సలు ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ డైనోస్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియట్లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. అదేంటంటే వచ్చే వీడియోలో మొత్తం చుట్టూ బ్యానర్ కట్టేసిన తర్వాత టీమింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న డైనో అయితే సరే మళ్ళీ వచ్చే వీడియోలో ఇక్కడ నేను కట్టాను కదా, ఈ విధంగా చుట్టూ కట్టేస్తాను. అప్పుడు ఎట్లా వస్తుందో చూడు. ఇప్పటికే నా దగ్గర పెద్ద డైనోస్ 4 ఉన్నాయి. 4 అవి నేను టేమ్ చేశాను. అక్కడ ఇంకొకటి ఉందా, బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది. మొత్తం 6 డైనోస్ ఎక్కడి నుంచి వచ్చాయని డౌట్లోనే ఉండిపోతున్నాను. చూడండి, ఇంతమంది డైనోస్ని నేను టేమ్ చేశాను అండ్ ఇంకా అటు సైడ్ ఇంకా డైనోస్ ఉన్నాయి. అసలు ఎట్లా వస్తున్నాయి ఏంది, దూరం దాకా స్పేసే లేదు. అక్కడ నుంచి రావడానికన్నా కనీసం టైం అయితే పడుతుంది. కనిపిస్తుంది, ఇక్కడ కనిపించట్లేదు గైస్. ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ ఇంకొక డైనో ఉంది అండ్ అటు సైడ్ ఇంకొక డైనో ఉంది. మొత్తం 3-4 ఉన్నాయి. అస్సలు ఏం చెప్పలేకపోతున్నాను నేను. ఇప్పుడే ఇంతమందిని టేమ్ చేశాను అండ్ ఇప్పుడు ఈ ఇల్లు. సరేలే, వచ్చే వీడియోలో నేను ఫస్ట్ మొత్తం ఇది కట్టేస్తాను. కట్టేసిన తర్వాత ఎలా వస్తాయో అనేది చూస్తాను. సో ఈరోజు అయితే ఇంతే చేస్తాను. అండ్ ఇవి ఫస్ట్ నేను కట్టేసిన తర్వాత టైమింగ్ స్టార్ట్ చేస్తాను. టైమింగ్ వీడియో మీకు పెడతాను. సో ఇవన్నీ నేను ఈ రెండైతే నేను మొన్ననే చేసిన. ఇదైతే ఇప్పుడే చేసేసుకున్నాను మీ ముందే ఫస్ట్లో. అండ్ చూడండి, నేను స్కిన్ గురించి చెప్పాను కదా, ఈ స్కిన్ చూడండి దాన్ని. సో ఇక్కడైతే ఏ డైనో అయితే ఎక్కువ లేరు. బట్ ఆ పెద్ద డైనోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అదే ఒక డౌట్ అయితే ఉండిపోయింది నాకు. అండ్ ఇక్కడ 2 డైనోస్ ఉన్నాయి. అండ్ ఇదేదో కుక్క గురించి చెప్తున్నారు, ఏదో తెలీదు. సో దాన్ని లైట్ తీసుకుంటా ముందుకైతే వెళ్ళిపోదాం మనం. అండ్ ఫైనల్గా ఇంతే అనుకుంటా, ఎందుకంటే ఏం కూడా లేదు గైస్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్తో చెప్పండి. అండ్ ఈ డైనోస్ అందరూ ఎక్కడి నుంచి వస్తున్నాయి అది కూడా ఒకసారి అయితే చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అంతే, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. మరో వీడియోలో త్వరగా కలుగుతాం. వీడియోస్ లేట్ అయినా వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం గైస్. బాయ్.